గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. మోహన్ రెడ్డికి పిఠాపురంలో బిగ్ షాక్ తగిలింది. పిఠాపురంలో ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. వైసీపీ అభ్యర్థి వంగా గీతకు ప్రచారం చేస్తున్నారు. ఆయన కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మేకప్లు వేసుకున్న వాళ్ళకి రాజకీయం ఏం తెలుసు, వీళ్ళని గెలిపిస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుందంటూ ఒకవైపు పర్సనల్ గా విమర్శలు చేస్తూనే మరోవైపు పవన్ కళ్యాణ్ గనక ఓడిపోతే నేను నా పేరును మార్చుకుంటాను, పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని చెప్పి ఒక కీలకమైనటువంటి ఛాలెంజ్ సవాల్ చేశారు. ఈ నేపథ్యంలో కాపు నాయకులంతా ఈ వ్యాఖ్యల మీద, ఈ ఛాలెంజ్ మీద తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సొంత కాపు నేతలే తీవ్రంగా ప్రతిఘటిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఒక భారీ షాక్ ఏంటంటే ముద్రగడ పద్మనాభం కూతురు క్రాంతి పూర్తిగా రివర్స్ అయిపోయారు. పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయడానికే వైసీపీకి ఆయన మద్దతు తెలుపుతున్నారా? పవన్ కళ్యాణ్ ని పరుష పదజాలంతో పర్సనల్ గా టార్గెట్ చేయడం కోసమే వైసీపీ ఆయన వాడుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి ముద్రగడ పద్మనాభాన్ని వాడుకుంటుంది అని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. అదే విధంగా ఏదైతే పద్మనాభ రెడ్డి అని పేరు మార్చుకుంటానని చెప్పడం అసలు దీనికి లాజిక్ ఏంటో నాకు అసలు అర్థం కావట్లేదు. నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. నేను మాత్రం పవన్ కళ్యాణ్ కే మద్దతు తెలియజేస్తున్నాను. కూరలో కరివేపాకులాగా వాడుకుంటోంది వైసీపీ ముద్రగడ పద్మనాభాన్ని. ఇది ఆయన గ్రహించలేకపోతున్నారంటూ విమర్శ చేసింది. ఇప్పుడు ముద్రగడ ఇంట్లోనే ముసలం పుట్టినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముద్రగడ పద్మనాభం కూతురు పూర్తిగా వ్యతిరేకంగా మాట్లాడుతూ అవసరమైతే నేను పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం కృషి చేస్తా, పవన్ కళ్యాణ్ కి మద్దతుగా ప్రచారం కూడా చేస్తానని చెప్పారు. ముద్రగడ పద్మనాభం సొంత కూతురు ఇప్పుడు పూర్తిగా రివర్స్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కు ఒక సానుకూల పవనాలు, సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ముద్రగడకు వ్యతిరేకంగా, వైసీపీకి వ్యతిరేకంగా, వంగగీతకు వ్యతిరేకంగా ముఖ్యంగా కాపు నేతలు అందరూ సంఘటితమవుతున్నారు. పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కృషి చేస్తున్నారు అని చెప్పి పెద్ద ఎత్తున అక్కడ చర్చ కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ముద్రగడ పద్మనాభం కూతురు ఎందుకు రివర్స్ అయ్యారు? అసలు ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఆమె తన బాధను వ్యక్తం చేస్తూ మాట్లాడారు. తన తండ్రి ఎందుకు ఈ విధంగా దిగజారిపోయారు, వైసీపీకి ఊడుగం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో పూర్తిగా ఒక వీడియో రూపంలో రిలీజ్ చేశారు. ఆ వీడియోను ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి వైసీపీ నాయకులు ఎన్ని చేయాలో అని చేస్తున్నారు. ముఖ్యంగా నిన్న మా నాన్నగారు ఒక బాధాకరమైన ఛాలెంజ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారిని ఓడించి పిఠాపురం నుండి తరిమేయకపోతే ఆయన పేరు ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటారట. ఈ కాన్సెప్ట్ ఏంటో నాకు అసలు అర్థం కాలేదు. ఆయన ప్రకటన ముద్రగడ అభిమానులకు సైతం నచ్చలేదు. వంగా గీత గారిని గెలిపించడానికి కష్టపడవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారిని మరియు ఆయన అభిమానుల్ని కించపరిచేలా కామెంట్స్ ఉండకూడదు. మా నాన్నగారిని కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు వాడుతున్నారు. ఈ ఎన్నికల తర్వాత ఆయనను ఎటు కాకుండా వదిలేయడం పక్కా. ఈ విషయంలో నేను మా నాన్నగారిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. ఈ విషయంలో నేను మా నాన్నగారిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం నేను కృషి చేస్తానని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు ముద్రగడ కుమార్తె క్రాంతి. ముఖ్యంగా ముద్రగడ పద్మనాభాన్ని ఈ ఎన్నికల కోసం వాడుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ని తిట్టడానికి, పవన్ కళ్యాణ్ ని కించపరచడానికి, పవన్ కళ్యాణ్ ని అవమానపరచడానికి, ఆయన ఓటమి కావాలని చెప్పి వైసీపీ ముద్రగడను లిటరల్ గా, జగన్మోహన్ రెడ్డి లిటరల్ గా ముద్రగడ పద్మనాభాన్ని వాడుకుంటుంది. ఈ ఎలక్షన్స్ తర్వాత ముద్రగడను వదిలేస్తుంది. ఈ విషయం ముద్రగడ పద్మనాభానికి తెలియట్లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను ఒకవేళ అక్కడ గెలిస్తే నేను నా పేరు మార్చుకుంటానంటే సరిపోద్ది. నేను ముద్రగడ పద్మనాభ రెడ్డి అని పెట్టుకుంటాను అని ఛాలెంజ్ చేశారంటే అసలు ఏమి కామెంట్ చేశారో ఆయనకి ఏమైనా అర్థమవుతుందని చెప్పి కాపు నేతలు, వారి కూతురే కాదండి, కాపు నాయకులు ఇన్ని రోజులు ఆయనకు మద్దతుగా నిలబడ్డ వాళ్ళందరూ కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆయనకి చాదస్తం ఎక్కువైందని చెప్పి విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం పిఠాపురంలో ఉన్నటువంటి రాజకీయానికి సంబంధించి పూర్తిగా ముద్రగడకి వ్యతిరేకంగా మారుతున్న పరిస్థితి, వైసీపీకి వ్యతిరేకంగా మారుతున్న పరిస్థితి. ఒకవైపు ఇంట్లోనే ముసలం పుట్టి ఇంట్లోనే సొంత కూతురే ఇంత తీవ్రంగా నిరసన వ్యక్తం చేసే పరిస్థితి వచ్చిందంటే సో అక్కడ సిచ్యువేషన్స్ ఏ విధంగా మారిపోతున్నాయో రోజు రోజుకి మనకు అర్థమవుతుంది. దీని మీద మనం కొంత అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. న్యూస్ రూమ్ నుంచి పొలిటికల్ ఎడిటర్ కట్టా కార్తీక్ లైవ్ లో జాయిన్ అయ్యారు. కట్టా కార్తీక్, రోజు రోజుకి పిఠాపురంలో పరిస్థితి మనం గమనిస్తూనే ఉన్నాము. పవన్ కళ్యాణ్ ఫుల్ స్వింగ్ లో ముందుకు పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మద్దతు పెరుగుతుంది. ఎవరైతే తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ముద్రగడ ఉన్నారో వారి కుమార్తె మద్దతు తెలిపిన పరిస్థితి పవన్ కళ్యాణ్ కి. ఏ విధంగా చూడాలి? పిఠాపురంలో తాజా పరిస్థితిని మనం ఎలా అంచనా వేయాలి? నాన్నని కాదని అన్నకు సపోర్ట్ చేసిన ముద్రగడ కూతురు క్రాంతి. ఇది వాస్తవంగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామం.
నిజంగా కీలక పరిణామం అని చెప్పుకోవాలి. దీనికి 2 కారణాలు చెప్తాను. వాస్తవానికి పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా వైసీపీలో చేరిన ముద్రగడ్డ పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు, పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఆ వ్యతిరేకంగా మాట్లాడే క్రమంలో ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయారు. ఒక పవన్ కళ్యాణ్ని కనుక ఓడించలేకపోతే తన పేరు మార్చుకుంటా అని చెప్పారు. కానీ పైకి పేరు మార్చుకుంటా అని చెప్పిన ముద్రగడ్డ పేరు కాదు మార్చుకుంటానన్నది, కులాన్ని మార్చుకుంటా అన్నట్టుగా కాపు అయినటువంటి ముద్రగడ్డ, కాపు సంఘానికి నాయకుడు, కాపు సంఘాన్ని స్థాపించినటువంటి ముద్రగడ్డ తన పేరులో రెడ్డిని యాడ్ చేసుకుంటా అని చెప్పారు. అంటే పైకేమో పేరును మార్చుకుంటా అని చెప్తున్నారు, కానీ తన సజెస్ట్ చేసిన పేరు రెడ్డి అని పెట్టుకుంటాం ద్వారా నేను కులాన్ని మార్చుకుంటా అని చెప్తున్నారు. అంటే ఏ ఉద్దేశాన్ని ముద్రగడ్డ చెప్పదలుచుకున్నారు? నువ్వు పేరు మార్చుకున్నావా, కులాన్ని మార్చుకుంటున్నావా? నువ్వు మార్చుకుంటాననేదేమో పేరుని, కానీ మార్చుకోబోయేదేమో కులాన్నా? అంటే ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందని సొంత కాపు సంఘ నాయకులు నిన్నటిదాకా ముద్రగడ్డకు సపోర్ట్గా ఉన్నటువంటి ఎవరైతే కాపు సంఘం లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ముద్రగడ్డ గారిని అపోజ్ చేసిన పరిస్థితి, ఇలా సొంత కుటుంబం కూడా అపోజ్ చేస్తున్న పరిస్థితి. సొంత కూతురు తిరగబడి నేను పవనానికి సపోర్ట్ చేస్తాను, పవన్ కోసం వాడవాడ తిరిగి ప్రచారం కూడా చేస్తానని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. అంటే ఇక్కడ ఏమన్నా ఒక రకంగా అర్థం చేసుకోవాలా, వంగా గీతకి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారు, పిఠాపురంలో తిరుగుతున్నారు ముద్రగడ పద్మనాభం. అక్కడ పరిస్థితులు పూర్తిగా తెలిసిపోతున్నాయి. ముద్రగడ పద్మనాభానికి పవన్ కళ్యాణ్ అత్యధిక మెజార్టీతో గెలుపొందబోతున్నారు. సో ఈ గెలుపుని మనం ఆపలేమని చెప్పేసి ఫిక్స్ అయిపోయి, అది ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిన నేపథ్యంలో దాన్ని తట్టుకోలేక, జీర్ణించుకోలేక ఏదో రకమైన కామెంట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ రకంగా మాట్లాడిన పరిస్థితి ఏమన్నా ఉందా? కావచ్చు. ఎందుకంటే మనం కూడా ఒక సర్వేని పిఠాపురం నిర్వహించడం జరిగింది. 3 మండలాల్లో కూడా విస్తృతంగా అన్ని వర్గాల ప్రజలతో సమీకరించి మనం చేపిస్తే ఖచ్చితంగా తక్కువ 50,000 పైగా మెజార్టీతో పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలవబోతున్నాడని ఒక సర్వే రిపోర్ట్ను కూడా మనం ప్రవేశపెట్టడం జరిగింది. అంటే వాస్తవం మనకి అర్థమవుతున్నప్పుడు సీనియర్ నాయకుడు చాలా కాలం నుంచి క్రియాశీల రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభం గారికి అర్థం కాదు అని మనం అనుకోలేము. కాబట్టి తన ఎమోషన్ ద్వారా ప్రజల్ని బ్లాక్మెయిల్ చేయాలనుకున్నారు. తన ఎమోషన్ అయితే ప్రజలందరూ పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా మాట్లాడతారనుకున్నారో ఏమనుకున్నారో తెలియదు, కానీ ముద్రగడ తన వ్యాఖ్యల ద్వారా తన మద్దతుదారులు కూడా తన వ్యతిరేకతను పెంచుకున్నారు అని చెప్పాలి. ఒకనాడు ముద్రగడ మీద జనసేన నాయకుల్లో అనుమానం ఏంటంటే, వాస్తవానికి ముద్రగడ పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకుంటున్నటువంటి వ్యక్తి, అలా చెప్పినటువంటి వ్యక్తి, జనసేనలో చేరతాను అని చెప్పేసి అడిగినటువంటి వ్యక్తి. కానీ పవన్ కళ్యాణ్ టైం ఇచ్చి రాకపోవటం ఫలితంగానే నేను వైసీపీలో చేరుతున్నాను, నాకు పవన్ కళ్యాణ్ మీద వ్యతిరేకత లేదు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు మాటలు విని నన్ను అవమానించాడు, అందుకని నేను వైసీపీలో చేరుతున్నానని ముద్రగడ చెప్పిన మాట. మరి పవన్ కళ్యాణ్ అంటే నిజంగా నీకు అంత అభిమానం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఓడిపోవాలని అంత బలంగా ఎందుకు కోరుకుంటున్నావు? పవన్ కళ్యాణ్ సీఎం కావాలనుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యే ఎందుకు కావద్దు అనుకుంటున్నావు? పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎదగాలనుకునే నువ్వు పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎదిగితే పేరు మార్చుకున్నంత ఎస్ట్రీమ్కి ఎందుకు పోయి మాట్లాడుతున్నావు? అంటే జనసేన గతంలో నీ మీద పెట్టుకున్న అనుమానం నిజమేనా? నువ్వు వైసీపీ కోవట్టువా? జగన్మోహన్ రెడ్డి కోవట్టుగా పనిచేసి వైసీపీ అభిమానులు జనసేన అభిమానులు గందరగోళం సృష్టించడం కోసం, కూటమితో జనసేన పొత్తుని చెడగొట్టే దానికోసం జనసేనలో చేరదాం అనుకున్నావా? అంటే నువ్వు జనసేనలో గతంలో చాలా సార్లు లేఖలు రాసిన పరిస్థితి, లేఖలు నడిచింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, మీరు సీట్లను పెంచుకునే పరిస్థితి తెచ్చుకోండి, 60 స్థానాలు లేదంటే కనుక 40 నుంచి 50 స్థానాలైనా మీరు కూటమి నుంచి తెచ్చుకోగలిగితే మనం కాపు సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చినట్టుంటుంది, కాపులకి రాజకీయంగా కొంత ఎదిగేటువంటి పరిస్థితి మీ ద్వారా కల్పించినట్టు అవుతుందని చెప్పి కొన్ని లెటర్లు కూడా నడిచిన పరిస్థితుంది. కానీ అసలు ఎందుకు అడగలేకపోయారు, ఎందుకు ధైర్యం చేయలేకపోయారని కూడా ఆయన విమర్శిస్తూ కొన్ని లేఖలు కూడా రాసిన పరిస్థితి మనం చూసాం కదా గతంలో. ఒకసారి పాత లేఖలు గుర్తు తెచ్చుకుందాం. మరి ఇవాళ ముద్రగడ గారు చెప్తున్న మాటలు గుర్తు తెచ్చుకుందాం. ఇవాళ ముద్రగడ గారు చెప్తున్న మాట ఏంది? మేకప్ వేసుకునే వాళ్ళకి రాజకీయాలు ఏం తెలిసిన మాట్లాడుతున్నాడు కదా. మరి మేకప్ వేసుకునేవాడు ఎమ్మెల్యేగా పనికిరాడు, రాజకీయాల్లో పనికిరాడు అనుకుంటే పవన్ కళ్యాణ్ మేకప్ వేసుకునే వాళ్ళని తెలిసి సీఎం కావాలని వెట్ట కోరుకున్నాం, ఎమ్మెల్యేగా పనికిరాని వ్యక్తి ముఖ్యమంత్రి కావాలని వెళ్ళాలనుకున్నాం. రెండింటిలో ఏదైనా ఒకటే నిజం కావాలి. పవన్ కళ్యాణ్ సీఎంగా పనికొచ్చే వ్యక్తి అయితే పిఠాపురం ఎమ్మెల్యేగా పనికొస్తాడు, పిఠాపురం ఎమ్మెల్యేగా కూడా పనికిరాని వ్యక్తి పవన్ కళ్యాణ్ అయితే సీఎంగా పనికిరాడు. ఏదన్నా ఒకటే చెప్పు, రాజకీయాలకు పవన్ కళ్యాణ్ పనికొస్తాడా పనికిరాడా? ఒకైపేమో పవన్ కళ్యాణ్ సీఎం కావాలనేది నా కోరిక అంటావు, ఇంకోటేమో పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా ఓడించడం నా కోరిక అంటావు. ఏంటి నీ కోరిక? ఎవరి కోసం నీ కోరిక? ఎవరి కోసం నీ తాపత్రయం? నీ మనసులో ఏముంది, నీ నోట్లో నుంచి ఏమొస్తుంది? అది ప్రజలు అడుగుతున్న మాట, కాపు సంఘం నాయకులు అడుగుతున్న మాట, ఒకనాడు ముద్రగడ్డకి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇలా ముద్రగడ్డని ప్రశ్నిస్తున్న మాట. అంటే నువ్వు మనసులో ఏదో పెట్టుకొని నోట్ల నుంచి ఇంకేదో మాట్లాడుతున్నావు. నువ్వు చెప్తుంది ఒకటి, చేస్తుంది ఒకటి, నీ మనసులో ఉన్నది ఒకటి, బయట పెడుతున్నది ఒకటి.
నువ్వు ఎవరి కోసం పనిచేయాలనుకుంటున్నావు, ఎవరి గెలుపు కోసం పనిచేయాలనుకుంటున్నావు. అందుకే నిన్ను జనసేనలో చేర్చుకోలేదు, అందుకే నీ ఇంటికి వస్తానన్న పవన్ అన్న రాలేదు, అందుకే నీకు నీ 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 నువ్వు అనుకుంటుంది ఏదో తెలుసు కాబట్టే నీతో చెలిమికి పవన్ కళ్యాణ్ గారు ట్రై చేయలేదు. అందుకే ఇవాళ వైసీపీలో ఉన్న వైసీపీలో చేరావు, పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా పనిచేస్తున్నావు. మరొక ముఖ్యమైన విషయం గట్టా కార్తీక్, వారి కూతురు క్రాంతి మాట్లాడిన మాటలు మనం విన్నాం. ఒకసారి మనం ఆ వ్యాఖ్యల్ని నిశితంగా పరిశీలిస్తే గనక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎన్నికల కోసం మిమ్మల్ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు, అది మీకు అర్థం కావట్లేదు. ఈ ఎన్నికల్ని కేవలం పవన్ ని తిట్టించడానికి, పవన్ ని ఓడించడం కోసం మాత్రమే మిమ్మల్ని వాడుకుంటున్నారు, ఆ తర్వాత మిమ్మల్ని కూడా ఖాతరు చేయరు అని చాలా స్పష్టంగా చెప్పారు. ఇది ముద్రగడ గారు మీకు అర్థం కావటం లేదు అని కూడా చెప్పారు. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలిని చాలా సూటిగా ప్రశ్నించారు క్రాంతి. ఎస్, క్రాంతి అనుమానాలకు నాకు కొన్ని కారణాలు ఏంటి అని నేను అనుకుంటున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారం రావడం కోసం ఎవరైనా ఉపయోగించుకుంటారు, తనను మరిచిపోతారు, కరేపగలో తీసి పడేస్తారు అంటానికి కొన్ని ఉదాహరణలు చెప్తాను. వైఎస్ రాజశేఖర రెడ్డి పేరుని వైసీపీ పార్టీ పెట్టుకోవడానికి తన అధికారంలో రావడానికి ఉపయోగించుకున్నాడు. తన తండ్రి ఆ రోజు చనిపోయారు, ముఖ్యమంత్రిగా ఉండి చనిపోయారు, ప్రజల కార్యక్రమానికి వెళ్తూ చనిపోయారు. ఆ సింపతి వేవును వాడుకుని వైసీపీ పార్టీని పెట్టుకున్నారు, ఈ రోజు ముఖ్యమంత్రి కాగలిగారు. ఇవాళ రాజశేఖర రెడ్డి పేరునే కనపడకుండా చేద్దాం అనుకున్నారు. ఆయన మీడియా సంస్థల్లో రాజశేఖర రెడ్డి పుటం తీసేశారు. రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని ఆ రోజు ఆ సింపతి వర్కౌట్ కావడం కోసం ఆయన జైలు పోయే క్రమం తన చెల్లితో పాదయాత్ర చేపించారు. కానీ చెల్లికి కడప ఎంపీ ఇచ్చే చోట మాత్రం వెనక్కి పోయేసి చెల్లిని కరేపాకులా తీసి పక్కన పడేశారు. ఆస్తి ఇవ్వలేదు, పదవి ఇవ్వలేదు. ఇలా కొత్తగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అన్నకు వ్యతిరేకంగా కడప జిల్లాలో ప్రచారం చేస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. తర్వాత తల్లిని గౌరవాధ్యక్షులుగా పెట్టుకున్నారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి సింపతి వర్కౌట్ కావడం కోసం వైఎస్ వివేకానంద రెడ్డి ఆ రోజు కాంగ్రెస్ పార్టీలోనే మిగిలిపోయి ఉన్నాడు కాబట్టి ఆయన దెబ్బతీయటం కోసం తల్లిని పావుగా వాడుకున్నాడు. ఆ రోజు బై ఎలక్షన్స్ లో పులివెందుల నుంచి తల్లిని నిలబెట్టాడు. తర్వాత వైజాగ్ ఎంపీగా పంపించారు. తర్వాత మాత్రం పులివెందులో నిలబెట్టడానికి ఆమె పనికి రాలేదు. తను నిలబడాలి, తను సీఎం కావాలి కాబట్టి తను పులివెందులు తీసుకుని తల్లిని మాత్రం వైజాగ్ తరిమాడు. సరే, వైజాగ్లో అన్నా ఉంచాడా? ఆ రోజు వైజాగ్ 2014లో ఓడిపోయింది. మరి 2019లో మళ్ళీ సీట్ ఎందుకు ఇవ్వలేదు? మళ్ళీ ఓ వ్యాపారవేత్తకి ఎందుకు ఇచ్చావు? మళ్ళీ అదే విజయంకి మళ్ళీ వైజాగ్ ఎంపీ సీట్ ఎందుకు ఇవ్వలేదు నువ్వు? తర్వాత గౌరవాధ్యక్షురాలు పోస్ట్ ఇచ్చావు. ఆ గౌరవాధ్యక్షురాలు పోస్ట్ నుంచి కూడా పీక్ పడేసావు. తర్వాత నీ తాడేపల్లి ప్యాలెస్లో అమ్మకి చోటు లేదు, ఏమైనా నోటీస్ పాయింట్ నెట్టేసావు. అంటే షర్మిలతో పాటు ఉంటున్నారు విజయమ్మ. సో తల్లిని చెల్లిని రోడ్డు మీద తరిమేసినోడు, తల్లిని చెల్లిని రాజకీయంగా వాడుకొని కరేపాకలో తీసి పడేసినోడు రాజశేఖర రెడ్డి పేరునే అనే మహానుభావుడు. ఆయన పేరుతోనే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు, ఆయన పేరుతోనే పార్టీ పెట్టుకున్నాడు. ఆయన పేరు వల్లనే జగన్మోహన్ రెడ్డి ఎవరో రాష్ట్రం తెలుసు. వితౌట్ రాజశేఖర రెడ్డి హూ ఇస్ జగన్మోహన్ రెడ్డి? వితౌట్ రాజశేఖర రెడ్డి ఎలా జగన్మోహన్ రెడ్డి సీఎంగా కలిగారు? ఈవెన్ రాజశేఖర రెడ్డినే పక్కన పెట్టేసినోడు, విజయమ్మనే పక్కన పెట్టేసినోడు, షర్మిలాని పక్కన పెట్టేసినోడు, ఇవాళ ముద్రగడ పద్మనాభం పక్కన పెట్టడం అని చెప్పేసి అనుమానం రాకుండా ఎలా ఉంటుంది? అందుకని ముద్రగడ పద్మనాభం కూతురుగా ఆయన ప్రేమించే వ్యక్తిగా క్రాంతికి అనుమానం రావడం అర్థం ఉంది కదా. ఇవాళ తల్లిని చెల్లిని ఈవెన్ తన పార్టీ పెట్టడానికి తన సీఎం కారణం కావడానికి అయినటువంటి తండ్రినే పక్కన పెట్టగలిగినోడు ఇవాళ ముద్రగడ పద్మనాభం ఎంత అని కూతురు ప్రశ్నించడం తప్పే ఉంది, అనుమాన పట్టడం తప్పే ఉంది. మనకి రాజకీయం అర్థమవుతుంది కదా. గారి చరిత్ర చూసుకుంటే ఉదాహరణలతో సహా చాలా చక్కగా చెప్పారు. సో కళ్ళ ముందు కనిపిస్తుంది ఏ విధంగా ఉంటుంది, ఎవరినైనా సరే ఈజీగా వాడుకుని వదిలేసే రకం అని చెప్పి చాలా స్పష్టంగా ఈ ఉదాహరణలు మనకు కనిపిస్తున్నాయి. మరొక ముఖ్యమైన విషయం కట్టగార్తీక, వైసీపీ నాయకులు చాన్నాళ్లుగా పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజీ స్టార్ అని చెప్పేసి విమర్శలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు చాలా మంది ప్రశ్నిస్తున్నారు, ముద్రగడ పద్మనాభం నిజమైన ప్యాకేజీ స్టార్ అని చెప్తున్నారు. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ని ఓడించడం కోసమే పిఠాపురంలో ప్రస్తుతం తిరుగుతున్నారు. పవన్ కళ్యాణ్ ఓడించడానికే ముద్రగడ గారిని వైసీపీలో జాయిన్ చేయించుకుని ఒక డీల్ కుదిరింది, ప్యాకేజీ కుదిరింది. ఆ ప్యాకేజీలో భాగంగా ఈ వ్యవహారం అంతా అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు నిజమైన ప్యాకేజీ స్టార్ ముద్రగడగా చూడాల్సిన అవసరం కనిపిస్తోందా? అంటే ఇక్కడ ఒకటి ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద ప్యాకేజ్ ఇస్తారని ముద్రేయటం జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆయన పార్టీ నాయకులకి కానీ అలవాటుగా మారిన పని. చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు అంటారు, పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ ఇస్తారంటారు. లేదు షర్మిల మాట్లాడితే షర్మిలాకి ప్యాకేజ్ మంట కడతారు, సునీత మాట్లాడితే సునీతకు ప్యాకేజ్ అంట కడతారు. అంటే ఇప్పుడు సొంత చెల్లెలకి ప్యాకేజ్ ఇచ్చుకొని సొంత చెల్లెల్ని ఇంట్లో చూసుకోలేని పరిస్థితిలో అన్నయ్య ఉన్నాడా? మరి అన్నయ్య చెల్లెలు పక్కోని ఇంట్లో పోయి ప్యాకేజ్ తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? చెల్లెల్ని గాలికి వదిలేశారు కాబట్టి, రోడ్డును వదిలేశారు కాబట్టి, పట్టించుకోలేదు కాబట్టి, ఆ కుటుంబంలోనే అన్యాయం చేశాడు కాబట్టి. బాబాయ్ చనిపోతే నా తండ్రిని చెప్పిన అంతకుని పట్టుకో అన్నయ్య అంటే ఆ పట్టుకోకపోగా వాళ్ళని రక్షించే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి, వాళ్ళకి పదవులు ఇస్తున్నాడు కాబట్టి, వాళ్ళని అక్కడ చేర్చుకున్నాడు, అమాయకుడు అంటున్నాడు.
నోట్లో వేలు పెట్టుకుంటే కొరకడం చేతగానోడు అంటున్నాడు కాబట్టి ఇలా వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద వేసే మాట ఏంటంటే ప్యాకేస్తారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అంటున్నారు నువ్వు మోడీ ప్యాకేస్తారు బా. నిన్న దాకా మోడీని ఎందుకు ప్రశ్నించలేదు? ఒకనాడు మోడీకి వ్యతిరేకంగా ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తానని వైసీపీ అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అవిశ్వాసం తీర్మానం పెట్టమని చెప్పేసి అడిగావు కదా. ఇవాళ నీకు 23 ఎంపీలు ఉన్నాయి, 22 ఎంపీలు ఉన్నాయి. నువ్వెందుకు ప్రతిపక్ష స్థానంలో ఉండి ప్రతి పెళ్లిలో బీజేపీ పార్టీని సమర్థించావు? వాళ్ళు అడిగినందుకు గుజరాతీ కుటుంబానికి అంబానీ కుటుంబానికి రాజ్యసభ సభ్యత్వం ఎందుకు ఇచ్చావు? నువ్వే మాట్లాడావు కదా నా తండ్రిని చంపించింది అంబానీ కుటుంబం అని. మరి అదే నీ తండ్రిని చంపించిన కుటుంబానికి నువ్వు రాజ్యసభ ఎందుకు ఇచ్చావు? ఏ ప్యాకేజ్ తీసుకొని ఇచ్చావు? ఏ ప్యాకేజీకి అలవాటు పడి ఇచ్చావు? రాష్ట్రానికి ప్యాకేజ్ తీసుకురాలేకపోయావు కానీ నువ్వు ప్యాకేజ్ తీసుకున్నావా జగన్మోహన్ రెడ్డి గారని రాష్ట్ర ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఇవాళ నువ్వు తీసుకురాలని పేరుని మందు బ్రాండ్లుగా పెట్టేసి జే బ్రాండ్ పేరుతోటి, స్పెషల్ స్టేటస్ పేరుతోటి, 3 క్యాపిటల్స్ పేరుతోటి, పవర్ స్టార్ పేరుతోటి ఇష్టం వచ్చిన బ్రాండ్లు పెట్టి కల్తీ మద్యాన్ని జనానికి అమ్మేసి అందుకోను ఫోన్ పేలు పేటీఎంలు లేకుండా కేవలం క్యాష్ తీసుకొని ఏ ప్యాకేజీలకు మందు పట్టిన అమ్మేశావు? ఏ ప్యాకేజీలకు జనం ఆరోగ్యానికి అమ్మేశావు? జనం ఆరోగ్యాన్ని పదన పెట్టుకుని ఏ ప్యాకేజీ పాకున్నాడు జనం అడుగుతున్నారు. జగన్ గారికి వ్యతిరేకంగా పూర్తిగా ఫలితం కనిపిస్తోంది. జగన్ గారికి వ్యతిరేకంగా పరిణామాలన్నీ కూడా చకచకా మారిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి రోజు రోజుకు పిఠాపురంలో మద్దతు పెరుగుతోంది. చాలా మంది వారి అభిమానులే పిఠాపురం నియోజకవర్గానికి వచ్చి ప్రచారం చేస్తున్నారు కుటుంబ సభ్యులతో పాటు. ఇటువైపు వైసీపీ జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీకి సంబంధించి ముద్రగడకి వ్యతిరేకంగా అక్కడ పరిస్థితి కనిపిస్తోంది. సొంత కాపు నాయకులు ఇన్ని రోజులు తల మీద పెట్టుకుని మోసిన ముద్రగడ అభిమానుల అనుచరులు కాపు నాయకులు కూడా ఆయనకి వ్యతిరేకంగా మారిపోయి వైసీపీకి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్కి మద్దతుగా ప్రచారం చేసే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు ముద్రగడ కూతురే పూర్తిగా రివర్స్ అయిపోయి నేను పిఠాపురంలో కథన రంగంలోకి దిగుతాను, పవన్ కళ్యాణ్ గారి గెలుపుకు కృషి చేస్తానని చెప్పి వారు మాట్లాడటం జరిగింది. సో ఈ అన్ని పరిణామాలు మనం చూసుకుంటే గనక ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గెలుపు నల్లేరు మీద నడికే, ఇక మెజారిటీ పెంచుకుంటూ పోతున్నారు పవన్ కళ్యాణ్ అనే ఒక చర్చ జరుగుతుంది. పూర్తిగా అనుకూలంగా పరిస్థితులు మారిపోయిన పరిస్థితి కనిపిస్తోంది పిఠాపురంలో. అలాగే చూడొచ్చా ఈ అన్ని పరిణామాల్ని మనం గమనిస్తే కనుక? నిజానికి ఈ పరిణామాలన్నీ కూడా పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా వైసీపీ పార్టీ తరఫున పోటీ చేస్తున్న వంగా గీత గారికి కానీ, వంగా గీత గారికి టికెట్ ఇచ్చినటువంటి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఇది షాకే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ బలంగా ఓడిపోవాలని కోరుకుంటున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సరే పేరుకి అభ్యర్థి వంగా గీత అయినప్పుడు కూడా తనే పోటీలో ఉన్నట్టు భావించారని చెప్పేసి మిథున్ రెడ్డిని సైతం ప్రత్యేకించి పిఠాపురం ఇన్ఛార్జిగా వేసి, కన్నబాబుని ఒక మండలానికి ఇన్ఛార్జిగా వేసి, తర్వాత తాడిశెట్టి రాజాని ఒక మండలానికి ఇన్ఛార్జ్ చేసి 3 మండలానికి 3 నాయకుడిని ఇన్ఛార్జిగా వేసి పవన్ కళ్యాణ్ ఓడించడం కోసం 100 కోట్ల రూపాయలు 100 కోట్ల మద్యం బాటిళ్లు మొత్తానికి ఎరవేసి ప్రజలను ఎట్టి పరిస్థితుల్లో వైసీపీకి అనుకూలంగా ఓటు తెప్పించుకొని పవన్ కళ్యాణ్ ఓడించాలని తాపత్రయపడుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఒక రకంగా ఓడించడానికి మరొక కుట్ర చేసినటువంటి ప్రచారం ఏంటంటే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి అక్కడ పిఠాపురంలో టికెట్ ఆశించి భంగపడినటువంటి వర్మ చంద్రబాబుతో కుమ్మకైపోయి వర్మని దించి పవన్ కళ్యాణ్ ఓడించడానికి కూడా కుట్ర చేస్తున్నాడు చంద్రబాబు అని చెప్పి తెగ ప్రచారం చేశారు. ఇది నమ్మే పరిస్థితి ఉందా? ఒకనాడేమో పవన్ కళ్యాణ్ సీఎంగా చంద్రబాబు సీఎం చేయడం కోసం జనసేన పార్టీని తాకట్టు పెడుతున్నారని నమ్మడానికి ట్రై చేశారు. కానీ ఇది వర్కౌట్ కాలేదు. జన సైనికుల్ని టీడీపీ కార్యకర్తని దూరం చేయాలి, కూటమిలో విభేదాలు సృష్టించాలి, కూటమి కలవకుండా చూడడానికి చాలా ప్రయత్నం చేశారు. అది వర్కౌట్ కాలేదు. నిజానికి ఇదే ముద్రగడ పద్మనాభంని హరిరామ్ జోగిని ముందు పెట్టి చేశారు ఈ ప్రయత్నం కూడా. అంటే సొంత కాపు సంఘం నాయకుల్ని ముందు పెట్టి చేసే ప్రయత్నం చేశారు, కానీ వర్కౌట్ కాలేదు. ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నారు? చంద్రబాబు అక్కడ లోకల్ లీడర్ వర్మ ద్వారా పవన్ కళ్యాణ్ ఓడించే ప్రయత్నం చేస్తున్నారని కొత్తగా చేస్తున్నారు. సో పాత ప్రయత్నాల్లో విఫలమైన వైసీపీ కొత్త ప్రయత్నాల్లో విఫలమవుతుందా అంటే వైసీపీ రాజకీయాల దగ్గర నుంచి చూసిన తర్వాత ఇవాళ ముద్రగడ పద్మనాభం ఒకనాడు ఎందుకు మాట్లాడారో అర్థమైపోయిన తర్వాత, వైసీపీ ఎందుకు ఇలా మాట్లాడిస్తుందో అర్థమైపోయిన తర్వాత ఇంకా జనం నమ్ముతారా? ఇంకో విషయం, వైసీపీ ఎంత నమ్మించగలిగినా, వైసీపీ ఎంత ప్రచారం చేయగలిగినా పవన్ కళ్యాణ్కి వచ్చే మెజార్టీలో ఏమైనా తగ్గింపు చేయగలదేమో కానీ పవన్ కళ్యాణ్ గెలుపుని ఆపే పరిస్థితి పిఠాపురంలో లేదు. ఎందుకంటే ఒకనాడు పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి గాజువాక నుంచి ఓడించుకున్నామన్న బాధ జనసేన నాయకుల్లో కానీ ప్రజల్లో కానీ బలంగా అనిపిస్తుంది. ఇలాంటి నాయకుడు అసెంబ్లీలో ఉండాలి, అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డిని బలంగా ఎదుర్కోగల వ్యక్తి పవన్ కళ్యాణ్ గెలిపించాలి ఈసారి కూటమి వైపు ఉంటే తప్ప. ఎందుకంటే తన స్వార్థం చూసుకోకుండా కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసం తన పార్టీకి 21 స్థానాలు ఇచ్చినా సరే ముందు రాష్ట్రం ముఖ్యం, తర్వాత పార్టీ ముఖ్యం, నేను పదవిలో ఉంటాం కాదు అంటే తనను చాలా రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. నువ్వు సీఎం కావా, నువ్వు 40 తీసుకోవా, నువ్వు 50 తీసుకోవా, నువ్వు 60 తీసుకోవా, ఇలా విచ్చలవిడిగా రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడ రెచ్చిపోకుండా సవ్యోనం పాటిస్తూ నా పరిస్థితి ఏందో నాకు తెలుసు, నా పార్టీ పరిస్థితి ఏందో నాకు తెలుసు,
నేను పార్టీకి అధ్యక్షుడిని, నా పార్టీకి ఉన్న రాజకీయ బలాబలాల ఆధారంగా నేను సీటు తీసుకుంటాను. నాకెవరు ఉచిత సలహాలు అవసరం లేదు. నాకు రాష్ట్ర ప్రయోజనాలు మాత్రమే ముఖ్యం. రాష్ట్రానికి ఒక రాజధాని కావాలి, నా పోలవరం కంప్లీట్ కావాలి, నా రాష్ట్రానికి ఉపాధి మార్గాలు కావాలి. అందుకోసం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయడం నాకు ఎలాంటి బేషరతో అవసరం లేదంటూ కూటమిలో చేరి మనకి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాపు సంఘం నేతలు పూర్తిగా ఇప్పుడు ఎప్పుడైతే ముద్రగడ పద్మనాభం గారు నేను పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటాను అన్న వ్యాఖ్య చేశారో అప్పటి నుంచి కూడా రగిలిపోతున్నట్టుగా తెలుస్తుంది. కాపు సంఘ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళు ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేసుకుని ఆ సమావేశంలో పూర్తిగా ముద్రగడని టార్గెట్ చేయడంతో పాటు పవన్ కళ్యాణ్కే మా మద్దతు అని చెప్పే అవకాశం ఉన్నట్టుగా కూడా సమాచారం వస్తుంది. నిజంగా అట్లా జరిగితే గనక ఎట్లా ఉంటుంది పరిస్థితి? వాస్తవానికి పేరు మోసం చాలామంది కాపు నాయకులు వైసీపీ పార్టీ తరఫున ఉన్నారు. పేరు నాని, అంబటి రాంబాబు, తోట త్రిమూర్తులు, ముడ్డగారి పద్మనాభం, ఈవెన్ అల్రామ్ జోగి గారు డైరెక్ట్గా రాపిన ఆయన కొడుకు, ఇలా చాలామంది కరుడు కట్టిన కాపు సంఘ నాయకులు, కాపు నాయకులు చాలామంది వైసీపీతో ఉన్నారు. కానీ కాపు జనాలు వైసీపీతో లేరు. ఎందుకు లేరు అంటే వైసీపీ చేస్తున్న ఈ వికృత రాజకీయ క్రీడ ఏదైతే ఉందో దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈవెంతో పవన్ కళ్యాణ్ ఓడించడం కోసం వాళ్ళు వేసిన పావులు, వాళ్ళు చేసిన ఎత్తుగడలు అది కాపు ప్రజల్లో చాలా కోపాన్ని తెప్పించాయి. ఎందుకు ఇంత కక్ష, ఎందుకు ఇంత కోపం, ఎందుకు ఇంత పగబట్టి మరి చేస్తున్నారు అనేటువంటి వాస్తవానికి ఏంటంటే టీడీపీ వైపు, కూటమి వైపు, పవన్ కళ్యాణ్ వైపు ఉన్న కాపు నాయకుల సంఖ్య కంటే కూడా వైసీపీ వైపు ఉన్నటువంటి కాపు నాయకుల సంఖ్య ఎక్కువ. కానీ కాపు ఓట్ బ్యాంక్గా చూసినప్పుడు కాపు ఓట్ బ్యాంక్ ఏమో జనసేన కూటమి వైపు వచ్చింది. దీన్ని చెదరగొట్టడం కోసమే, దీన్ని చేజార్చడం కోసం ఇప్పుడు గందరగోళాన్ని చూసే ప్రయత్నం చేస్తుంది. ఈ వర్మ చంద్రబాబు నాయుడు కుట్ర పన్నేసి పవన్ కళ్యాణ్ ఓడించడం కోసం పనిచేస్తున్నాడని చెప్పేసి. కానీ ఒక నిజాన్ని మనం గమనించాలి. ఆ రోజు మద్యం బాటిల్ పట్టుకునే క్రమంలో కానీ ఈవెన్ ఈవీఎంలు డమ్మీ ఈవీఎంలు వచ్చినప్పుడు వాటి ర్యాలీలో ఉండి చెక్ చేసేప్పుడు విషయం కానీ వర్మ యాక్టివ్నెస్ మనం చూడాలి. వర్మ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడ ఎక్కడ కూటమిలో స్పష్టత ఉంది, కూటమిలో గందరగోళం లేదు. కానీ గందరగోళం సృష్టించే ప్రయత్నం మాత్రం తీవ్రంగా జరుగుతుంది. కానీ ఈ విషయంలో డబ్బుతో ఏ విధంగా గెలవాలి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది. విచ్చలవిడిగా డబ్బులు కట్టలు పంచుతున్నారంట పిఠాపురం నియోజకవర్గంలో. ఎట్టి పరిస్థితుల్లో అది ముద్రగడ పద్మనాభం ధీమం కూడా అదే, ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ వైసీపీ అభ్యర్థి గెలుస్తారు, పవన్ కళ్యాణ్ గెలిస్తే గనక నేను రెడ్డిగా మార్చుకుంటాను అనడానికి, ఆ ధీమా రావడానికి, ఆ ధైర్యం రావడానికి కారణం ఏంటంటే విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెట్టకుండా చేయాల్సిన ప్రయత్నాలన్నీ శత విధాలుగా ప్రయత్నం చేస్తున్నట్టుగా సమాచారం. అందులో డబ్బు పంపిణీ ఇది ఈ 175 నియోజకవర్గాల్లో ఎక్కడా జరగనంతగా డబ్బు పంపిణీ విచ్చలవిడిగా అధికార పార్టీ అక్కడ చేస్తుందని సమాచారం. ఏమంటారు? ఇప్పుడు ఓటు 10,000 ఇస్తారేమో, మహా అంటే 20,000 ఇస్తారేమో. ఒక్కసారి బ్యాక్ వెళ్ళి తెలంగాణ పాలిటిక్స్ మొన్న మధ్యన ఎలక్షన్ జరిగింది కాబట్టి ఉదాహరణ తీసుకుందాం. ఇప్పుడు బై ఎలక్షన్స్లో విచ్చలవిడిగా డబ్బు పంపిణీకి బీఆర్ఎస్ పార్టీ చేసినప్పటికీ కూడా చాలా బయర్స్ హుజూర్ నగర్లో ఈటెల రాజేంద్రని ఓడించడం కోసం డబ్బు పంపిణీ కాకుండా అఫీషియల్గా దళిత బంధు పెట్టేసి చాలా దళిత కుటుంబానికి 10 లక్షలు, ఆ నియోజకవర్గంలో మాత్రం విచ్చలవిడిగా దళిత కుటుంబానికి 10 లక్షలు ఇచ్చే ప్రయత్నం చేసింది. ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేరుగా. కానీ కేసీఆర్ గారు ఇక్కడ అఫీషియల్గా గవర్నమెంట్ తరఫున ఒక్కొక్క కుటుంబానికి 10,000 ఉన్నారు. అంటే గవర్నమెంట్ కంటిన్యూషన్ కాబట్టి అది ఓన్లీ బై ఎలక్షన్ కాబట్టి ఆ పథకం పెట్టి కుటుంబానికి 10 లక్షలు ఇచ్చే ప్రయత్నం చేశారు. 10 లక్షలు తీసుకున్న దళితులు కూడా బీఆర్ఎస్ పార్టీ కోటేలేదు, ఈటెల రాజేంద్ర కోటేశారు. అంటే ఇప్పుడు మొన్నటి ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ చాలా పెద్ద ఎత్తున డంపింగ్ చేసిన డబ్బుని. 10 ఏళ్ళ అధికారం కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంది, కాంగ్రెస్ పార్టీ అంత పంచలేదు. సార్ కాంగ్రెస్ పార్టీ పంచలేదు అంటే ఎందుకంటే పంచే ఉంటుంది, కానీ బీఆర్ఎస్ పార్టీతో పోటీ పడి పంచలేని డబ్బులు పరిస్థితి కదా. కానీ బీఆర్ఎస్కి 39 సీట్లు వస్తే కాంగ్రెస్కి 64 సీట్లు వచ్చాయి. ప్రభుత్వం మీద వ్యతిరేకత తీవ్రంగా ఉన్న టైంలో డబ్బు ఏమీ చేయలేదు, డబ్బు ఎలక్షన్ రిజల్ట్స్ని మార్చలేదు. కాకపోతే ఏంటంటే మెజార్టీని తగ్గించగలదేమో, కొద్ది గొప్ప ఫలితాన్ని అటు ఇటు తారుమారు చేయగలదేమో, సీట్లు ఏమైనా వైసీపీకి పెంచగలదేమో, అంతకు మించి గెలుపుని తీసుకురాలేదు. ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉన్నటువంటి సమయంలో, ప్రత్యేకించి పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి తీవ్రమైన అనుకూలత ఉన్న సమయంలో డబ్బు ఏమీ చేయలేదు. వాళ్ళు పిఠాపురంలో మనకు వినిపిస్తున్న మాట ఏంటంటే ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకుంటాం, పవన్ అన్నకు ఓటేస్తాం. అది పిఠాపురంలో నడుతున్న స్లోగన్. ఎస్. సో మొత్తానికి పిఠాపురం నియోజకవర్గంలో కొన్ని ఆసక్తికర పరిణామాలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ కూడా జనసేన గెలుపుకు, పవన్ కళ్యాణ్ గెలుపుకు దారితీసే పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ముద్రగడకు వ్యతిరేకంగా అక్కడ పరిస్థితి తయారైంది.